ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం అంటూ ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారు అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చిత్తశుద్ధి గురించి ప్రజలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునిచ్చారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం లేదు, మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావు అవగాహన రాహిత్యంగా వ్యవహరించారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము అని హైకోర్టే చెప్పింది అని అంటున్నారు. విశ్రాంతి జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారు. దీనిపై కేబినెట్ అసెంబ్లీలో చర్చిస్తాము అని ముఖ్యమంత్రి అంటున్నారు. అలాగే మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం, ఉద్యోగాల నియామకాల విషయంలోనూ స్పష్టతతో ఉన్నాము అని ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. విధానపర లోపాలు లేకుండా పాలన చేస్తున్నాం, రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేస్తారు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడిన విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఎటువంటి సంచలన విషయాలు మాట్లాడారు? రోహిత్, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై హాట్ కామెంట్ చేశారు. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కాలం చెల్లిన మెడిసిన్ లాంటివాడు. ఆయన ఓటమి అసహనంతో ఉన్నాడు కాబట్టి ఒకవైపు ప్రజలు ఆయనకు, ఒకవైపు ప్రజల పట్ల ఆయనకు చిత్తశుద్ధి కూడా లేదు అంటూ కూడా ఒకవైపు అటు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు జరిగినటువంటి మీడియా చిట్చాట్లో కూడా కేసీఆర్ పైన మాట్లాడుతూ అసలు ఆయనకు ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజలకు ఆయన మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత మేర ఉందో మొన్నే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు. ఒకవైపు కేసీఆర్ అసహనంతో ఉన్నారని చెప్తూనే మరోపక్క వచ్చే ఎన్నికలకు సంబంధించి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ ఎవరు నిలబెడుతుంది, ఎంతమంది నిలబెడుతుంది అని పార్టీ చూసుకుంటుందనే అంటూనే ఒకవైపు మరోవైపు కాళేశ్వరం మీద కానివ్వండి, ఇతర సంబంధించినటువంటి అవినీతి మీద ఒకవైపు సిట్టింగ్ జడ్జి ఏదైతే ఉందో దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి విచారణకు కూడా హైకోర్టుకు అడిగాము. హైకోర్టు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమనడంతో కూడా రిటైర్డ్ జడ్జితో కూడా ఒకవైపు విచారణ జరిపిస్తాం కాళేశ్వరం పైన అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూనే మరోపక్క హరీష్ రావుకు సంబంధించి 10 ఏళ్ళు హరీష్ రావు మంత్రిగా పనిచేశారు. సభ హక్కులు ఏమున్నాయి, సభకు సంబంధించినటువంటి ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి కూడా మంత్రికి తెలియదా? ఒకవైపు తనకు ముఖ్యమంత్రి, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బదులు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్కు బదులు హరీష్ రావు రావడం పట్ల కూడా ఇప్పటికే పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఈరోజు ఒకవైపు కేసీఆర్ రాలేదని ఒకవైపు హిమాన్షు వస్తాడు, కేటీఆర్ రాలేదని హిమాన్షు వస్తాడా అని ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి అలో చేస్తారా అంటూ కూడా ఒకవైపు కేసీఆర్ కుటుంబం పైన ఒకవైపు ఘాటుగానే స్పందిస్తుంది. మరోపక్క పరిపాలన పైన పూర్తిగా తమకు అవగాహన ఉంది, తొందరలోనే జాబ్, ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఉంది. దానికి సంబంధించి కూడా ఒకవైపు ముందుకు వెళ్తూనే మరోపక్క ఇంకో పక్క కేసీఆర్ కుటుంబం కానివ్వండి, బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పైన ఒకవైపు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించి మరోపక్క పరిపాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని చెప్పి కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ చిట్చాట్లో పేర్కొన్నారు. రైట్ శ్రీధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో చాలా కీలక విషయాలు మాట్లాడారు. బీఆర్ఎస్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను అని రేవంత్ అన్నారు. సీఎం సంచలన వ్యాఖ్యలపై, చిట్చాట్లో మాట్లాడిన సంచలన వ్యాఖ్యలపై ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఆసక్తి నెలకొని ఉంది. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారు, కేసీఆర్ చిత్తశుద్ధి గురించి ప్రజలు తీర్పునిచ్చారు అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం లేదు, మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అవగాహన రాహిత్యంతో వ్యవహరించారు అని ముఖ్యమంత్రి అంటున్నారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము అని హైకోర్టే చెప్పింది, విశ్రాంతి జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారు అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. అలాగే మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం, ఇక ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా స్పష్టతతో ఉన్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. విధానపర లోపాలు లేకుండా పాలన చేస్తున్నాం, ఇటు రాజ్యసభలో రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేస్తారు అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.